జాగ్రత్త, గుంటూరు 2లో కమ్మ ఆధిపత్యం ఎక్కువ ఉంటుంది. ఆ? గుంటూరు 2 నియోజకవర్గం మీకు కూడా బాగా తెలుసు, కమ్మ ఆధిపత్యం. నాకు 2% నా కుటుంబంలోనే కమ్మవారు ఉన్నారు కదా, నాకేంటి బాధ. కాబట్టి యాక్సెప్టెన్స్ అంటే వస్తుందంట. ఈ కమ్మ ఫెనటిక్స్ ఆ నలుగురే తప్ప, నేను ఉంటే గుంటూరులో, నేను శాసనసభ్యుడిగా ఉంటే గుంటూరు ప్రశాంతంగా ఉంటాను నమ్మేవారు కమ్మవారు ఉంటారు, దానిలో ఏ విధమైన సందేహం లేదు. ప్రశాంతత కావాలని కోరుకుంటారు, అభివృద్ధిని కోరుకుంటారు, వినాశనం ఉండకూడదని అందరూ కోరుకుంటారు. సో ఆ నా దిశగా స్వభావం ఆంధ్రప్రదేశ్ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. నా స్వభావం అది కాదని ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్. నాకు 68 సంవత్సరాలు, 89లో నేను రాజకీయాల్లోకి వచ్చాను. రేపల్లో చేశా, రేపల్లో హింసను ప్రోత్సహించలా, సత్యనపల్లిలో హింసను ప్రోత్సహించలా, ఎక్కడ హింసను ప్రోత్సహించే వ్యక్తిని కాదు. అప్పుడప్పుడు హింసాత్మక సంఘటన జరిగి ఉండవచ్చు నా ప్రమేయం లేకోకుండా, అంతే తప్ప హింసను ప్రోత్సహించడమో తగాదాలను రెచ్చగొట్టడమో ఆ స్వభావమే కాదు నాది. అలాంటి నా మీదకి వచ్చి దాడి చేశారు 8 గంటల సేపు, 7 గంటల సేపు. పోలీసులు రక్షణగా ఉన్నారు. ఇది కదా విచిత్రమైన విషయం. రైట్ రాంబాబు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ లక్. మీ ఫ్యూచర్ బాగుండాలని, మళ్ళీ జైలుకి వెళ్ళే పరిస్థితులు రాకూడదని, పరిస్థితులు మీరు తీసుకురారని. నేను కాదు తీసుకొచ్చేది, ఒకవేళ వెళ్ళవలసి వస్తే సిద్ధం. నేను చెప్పాను మీకు, చెప్పారులే, జైల్లో మళ్ళా వస్తానని చెప్పి అటు అనకూడదు అన్నారు. లోకేష్ మమ్మల్ని మళ్ళీ పంపిస్తాడే 5 సంవత్సరాలు అన్నా, మళ్ళీ వెళ్ళడానికి కూడా సిద్ధం. సార్ మీరు అధికారంలోకి వస్తే మీరు పంపించడానికి ఏమైనా రెడీ చేసుకున్నారా అస్త్రాలు? ఏంటిది అస్త్రాలు? వాళ్ళు ఏమైనా తప్పులు చేస్తే అయ్యే దొరుకుతాయి అస్త్రాలు. పట్టుకుంటున్నారే ఇప్పుడు ఎందుకండి, ఇంకా 3 సంవత్సరాలు వాళ్ళు చేయాలి కదా అధికారం, చేయనియండి. ఇంకెన్ని తప్పులు చేస్తారు, ఇన్ని తప్పులు చేసుకుంటున్నారు చూడండి. అనవసరంగా నా ఇంటి మీద పడి ఇంత గందరగోళం చేయొచ్చండి? ఈ తప్పు కాదు, దీనికి మూల్యం చెల్లించరా వాళ్ళు? డెఫినెట్గా చెల్లిస్తారు. ఆల్రెడీ వీఆర్ ప్రొసీడింగ్ ఇన్ టు ది కోర్ట్. అన్ని విషయాలను కోర్టులకు వెళ్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ రాంబాబు గారు. నమస్తే.